నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశవ్యాప్తంగా కోర్టులపై పెండింగ్ కేసుల ఒత్తిడి పెరుగుతోంది. ప్రత్యామ్నాయ వ్యవస్థల రూపకల్పనకు కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. స్వయంగా సుప్రీంకోర్టే దీనిపై ఆలోచించాలని సూచించడంతో రంగంలోకి దిగిన కేంద్రం దీనిపై ఓ బిల్లును పార్లమెంట్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో పేదలకు సత్వర న్యాయం లభించడంతో పాటు న్యాయ వ్యవస్థ రూపురేఖలే మారిపోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది కోర్టుల్లో కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. వీటికి సత్వర పరిష్కారం చూపించేలోపే అవి అప్పీళ్ల రూపంలో తిరిగి ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో పై కోర్టులపై సైతం ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ పరిస్థితిని తప్పించడానికి ఆర్బిట్రేషన్ మేలనే వాదన తెరపైకొచ్చింది. దేశంలో కోట్ల సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. ఆర్బిట్రేషన్ లేకుండా పోయింది. కోర్టులంటే సామాన్యులు భయపడుతున్నారు. కోర్టుకెళితే కేసు పరిష్కారం కానట్టే అనే భావన ఉంది. ఈ అంశమే కొందరికి ఎక్కడలేని ధైర్యం ఇస్తోంది. ఎలాగో కోర్టులో కేసులు ఇప్పట్లో తేలవు కాబట్టి యథేచ్ఛగా నేరాలు చేస్తున్నారు. కోర్టుల్లో విచారణ జాప్యం కారణంగానే దేశంలో ఇప్పటికీ ఊళ్లల్లో పంచాయతీలు, పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. పశ్చిమ దేశాల్లో ఆర్బిట్రేషన్ పగడ్బందీగా జరుగుతోంది. మన దగ్గర మాత్రం మధ్యవర్తిత్వం, సంప్రదింపులకు ఆశించినంతగా ఊపందుకోలేదు. మన దగ్గర ఆర్బిట్రేషన్కు వెళితే పరువు తక్కువ అనే ఆలోచన కూడా ఉంది. భారతంలోనే ఆర్బిట్రేషన్ జరిగిందని సిజేఐ ఎన్వి రమణ గుర్తు చేశారు. భారత యుద్ధానికి ముందు కృష్ణుడు చేసింది మీడియేషనేనన్నారు. Here I want to retell a story from the great Indian epic Mahabharata, which provides an example for an early attempt of mediation and a conflict resolution tool, where Lord Krishna attempted to mediate between Pandavas and Kauravas. It may be worthwhile recall that the failure of mediation led to a disastrous consequence. దేశంలో సరైన ఆర్బిట్రేషన్ వ్యవస్థ లేకపోవడం వల్లే పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో ఆర్బిట్రేషన్, మీడియేషన్కు ప్రాధాన్యం పెరగాలి. సిజేఐ రమణ వచ్చాక పెండింగ్ కేసుల్ని వీలైనంత వేగంగా క్లియర్ చేసే పని మొదలుపెట్టారు. ఇప్పటికే లోక్ అదాలతులు ఉన్నా వాటితో పని జరగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే 12 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని అంచనా. తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే దాదాపుగా 12 లక్షల పైచిలుకు కేసులు ఎప్పుడు తేల్తాయో కూడా తెలియనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆర్బిట్రేషన్ అనేటువంటిది మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. దీనికి అడ్వకేట్స్ మాత్రమే ఉండాలని కాదు, కొన్ని డిస్ప్యూట్స్, వ్యాపారపరమైన డిస్ప్యూట్స్, వాణిజ్యపరమైనటువంటి డిస్ప్యూట్స్లో ఆయా రంగాల్లో ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. దేశవ్యాప్తంగా వేలాది కోర్టులు ఉన్నా ఇంకా న్యాయం దక్కడం లేదని దేశంలో సగానికి పైగా జనాభా భావిస్తోంది. దీనికి ప్రధాన కారణం అవే కేసులు తిరిగి మళ్లీ ఓ కోర్టు నుంచి మరో కోర్టుకు తిరుగుతూ ఉండడమే. దీంతో కోర్టులో ఓ కేసు వెళ్ళిందంటే ఇక తమకు న్యాయం దక్కినట్లే అని సామాన్యుడు నిట్టూర్చే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దీనిపై స్వయంగా సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో సామాన్యుల్లో నానాటికి కోర్టులపై నమ్మకం కోల్పోతున్న పరిస్థితుల్లో కొత్త న్యాయ వ్యవస్థలు అందుబాటులోకి వస్తున్నాయి. లోక్ అదాలతులు, ట్రైబ్యునళ్లు, మానవ హక్కుల కమిషన్లు ఇలా పలు ప్రత్యామ్నాయాలు తెరపైకొచ్చాయి. అయినా సామాన్యుడి వ్యధ మాత్రం తీరడం లేదు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాలు, లోక్ అదాలతులు, ట్రిబ్యునల్స్లో పెరిగిపోతున్న కేసుల సంఖ్య సామాన్యుల్ని సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్ని కేసుల మధ్య తనకు న్యాయం జరుగుతుందన్న ధీమా సడలిపోతోంది. దీంతో తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మధ్యవర్తిత్వాన్ని తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో అమల్లో ఉన్న మధ్యవర్తిత్వ వ్యవస్థలను భారత్లోనూ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే ఆయన సుప్రీంకోర్టుకొచ్చిన కేసుల్ని సైతం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి దేశానికి ఓ దారి చూపారు. అదే సమయంలో కేంద్రాన్ని సైతం మధ్యవర్తిత్వ వ్యవస్థల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరుగా సుప్రీంకోర్టే తమకు ప్రత్యామ్నాయంగా వ్యవస్థ ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరడంతో ఇక క్షణం ఆలస్యం చేయకుండా కేంద్రం రంగంలోకి దిగింది. దేశంలో కోర్టులకు ప్రత్యామ్నాయంగా మధ్యవర్తిత్వ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇందుకోసం తాజాగా ఓ ముసాయిదా బిల్లు కూడా రూపొందించి ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. ప్రజాభిప్రాయం తెలుసుకున్నాక దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి సాధ్యమైనంత త్వరగా కొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేంద్రం పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఎంతో కాలం పట్టేలా లేదు. కొత్త మధ్యవర్తిత్వ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం అంతర్జాతీయంగా అమల్లో ఉన్న రాజీ, మధ్యవర్తిత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకుంది. అంతర్జాతీయంగా అమల్లో ఉన్న సింగపూర్ తరహా మధ్యవర్తిత్వ నిబంధనలపై ఇప్పటికే సంతకం చేసిన భారత్
అదే క్రమంలో జాతీయ అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. జాతీయ అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారం కోసం ఓ సంస్థాగత వ్యవస్థతో పాటు సామాజిక మధ్యవర్తిత్వం కోసం ఓ సంస్థను కూడా ఏర్పాటు చేయబోతోంది. అలాగే తక్కువ ఖర్చులో మధ్యవర్తిత్వం పూర్తి చేసేందుకు వీలుగా ఆన్లైన్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తోంది. కోర్టుకెళ్లకుండా ప్రీ లిటిగేషన్ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారంతో పాటు అవసరమైతే కోర్టులకు వెళ్లే వీలు కల్పిస్తోంది. మధ్యవర్తిత్వం ద్వారా అంగీకరించిన అంశాలకు చట్టరూపం కల్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. మధ్యవర్తిత్వంలో ఉండే కక్షిదారుల వివరాలు రహస్యంగా ఉంచి వారికి రక్షణ కల్పిస్తారు. మధ్యవర్తిత్వం ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థలుంటాయి. దీనిపై ప్రస్తుతం కేంద్రం ప్రజాభిప్రాయం కోరుతోంది. ఆ తర్వాత బిల్లు పార్లమెంట్లో పెట్టి ఆమోదిస్తారు. హైదరాబాద్కు త్వరలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ రాబోతున్న తరుణంలో హెచ్ఐసిసిలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ సన్నాహక సదస్సు జరిగింది. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని, విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందని చెబుతున్నారు నిపుణులు. కోర్టులకు వచ్చే ముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని సూచించిన సిజేఐ మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని, కోర్టుకు రావడం అనేది ఆఖరి ప్రత్యామ్నాయంగా మాత్రమే ఉండాలన్నారు. My advice after practicing in the legal profession for over a period of 40 years in different capacities is that you must keep the option of going courts as a last resort. Use this last resort only after exploring the option of ADR, that is arbitration, mediation and conciliation. Arbitration and mediation are efforts that restore relationship. పేదలకు పూర్తి స్థాయిలో న్యాయం అందించే ఏర్పాట్లను న్యాయశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. డబ్బున్నా లేకపోయినా అందరికీ సరైన న్యాయం అందించడానికి ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో న్యాయసేవా అధికార సంస్థలను అందుబాటులోకి తెచ్చింది. న్యాయసేవా అధికార సంస్థ ద్వారా పేదలు ఉచితంగా న్యాయసేవలు పొందవచ్చు. అయితే చాలామంది ప్రజలకు ఈ సేవలపై అవగాహన లేదు. దేశంలో న్యాయం ఎప్పటికీ అందుతుందనేది పెద్ద ప్రశ్నగా మారింది. కోట్లాది కేసులు పెండింగ్లో ఉంటే కోర్టుల్లో వేలాది ఖాళీలు వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి. ఓవైపు ప్రజలు సత్వర న్యాయం కోసం డిమాండ్ చేస్తుంటే కోర్టులు మాత్రం మౌలిక సదుపాయాల లేమితో అలమటిస్తున్నాయి. జస్టిస్ మార్కండేయ ఖర్జు 2019లో పత్రికకు రాసిన వ్యాసంలో తాజాగా ఎలాంటి కేసులు దాఖలు కాకుంటే దేశంలో ఇప్పుడు కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించడానికి 360 సంవత్సరాలు పడుతుందని అభిప్రాయపడ్డారు. ఖర్జు ఆ వ్యాసం రాసే సమయానికి దేశంలో 3.3 కోట్ల కేసులు పెండింగ్లో ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 4.3 కోట్లు దాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కోర్టుల్లో ఇప్పటికే కేసుల పెండెన్సీ ఎక్కువగా ఉండగా కరోనా కారణంగా అది మరింత పెరిగింది. కేంద్రం పార్లమెంట్లో చెప్పిన వివరాల ప్రకారం దేశం మొత్తం మీద 4.36 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. మనకు ఆర్బిట్రేషన్ అనేటువంటిది, మీడియేషన్ అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి అవేర్నెస్ లేకపోవటం వల్ల ఇవాళ పార్టీస్ అనేటువంటిది సెటిల్మెంట్కి రావాలనేటువంటి ఒక ఆలోచన ఉన్న సరైనటువంటి మనకు వాళ్ళకి ఎంకరేజ్ చేసేటువంటి ఒక సిస్టమ్ మిషనరీ లేకపోవటం వల్ల మెనీ కేసెస్ ఆర్ అన్నెసెసర్లీ పెండింగ్ ఇన్ వేరియస్ కోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ. దానివల్ల ఇవాళ మనకి ముఖ్యంగా దేశవ్యాప్తంగా 3.9 crore కేసెస్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్లో, తర్వాత 58 లక్షల చిల్లర కేసెస్ హైకోర్టులో ఉన్నటువంటి పరిస్థితి వల్ల మనకు కనిపిస్తుంది. కోర్టుల్లో 5,598 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిజేఐగా ఎన్వి రమణ వచ్చాక న్యాయ వ్యవస్థలో సంస్కరణలు వేగవంతం చేయాలని తపిస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో మహిళా జడ్జీలను నియమించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న కొన్ని నెలల కాలంలోనే కొలీజియం 10ల సంఖ్యలో హైకోర్టు జడ్జీలను నియమించింది. ఇది సుప్రీంకోర్టు చరిత్రలోనే కొత్త రికార్డుగా చెబుతున్నారు. అటు కేంద్రంతో కూడా సమన్వయం చేసుకుంటూ జడ్జిల ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరాన్ని వారికి వివరిస్తూ వ్యవహారం సాఫీగా జరిగిపోయేలా ఎన్వి రమణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సిజేఐ ఇంతలా తాపత్రయపడుతున్నా ఆయన సూచనలు అమలుకు నోచుకోవడం లేదనేది వాస్తవం. వ్యవస్థను మార్చడం ఒక్కడి వల్ల కాకపోయినా సిజేఐ స్ఫూర్తితో అందరూ జడ్జీలు పనిచేస్తే తప్పకుండా మార్పు వస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. న్యాయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలి, పక్షపాతం ఉండకూడదు, ఒత్తిళ్లకు అతీతంగా ఉండాలి. వాది ఎవరు, ప్రతివాది ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా కేవలం కేసు మెరిట్స్, డీమెరిట్స్ను బట్టే తీర్పు ఇవ్వాలి. ఇది కింది కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా అన్నిటికీ వర్తిస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు కూడా ఈ ఉద్దేశంతోనే కోర్టులకు అత్యున్నతమైన నిర్ణయాధికారం ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడకు కీలకమైన రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను కూడా కోర్టులకే అప్పగించారు.
ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా, ఎంత భారీ మెజారిటీ ఉన్నా సదరు ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అనే సమీక్ష చేసేది కోర్టులే. అంటే ప్రజాస్వామ్యంలో కోర్టులు ఎప్పటికప్పుడు వాచ్ డాగ్లా పనిచేసి సామాన్యులకు అన్యాయం జరగకుండా చూడాల్సి ఉంది. సమాజంలో ఇంత అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టుల్లో కూడా న్యాయ ప్రక్రియలో జాప్యం జరగడాన్ని ఎవరూ హర్షించడం లేదు. పోలీసులు సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టకపోవడం, చాలా కేసుల్లో సాక్షులు అడ్డం తిరగడం, మరికొన్ని కేసుల్లో ఆధారాలు లేకపోవడం, ఇలా కారణాలు ఏవైనా కేసుల విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. అన్ని స్థాయిల్లో ఉన్న కోర్టులు ఓ సముచితమైన గడువును నిర్దేశించుకుని పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేయాలని సీజేఐ ఎన్వి రమణ చెబుతున్నారు. ప్రతి కోర్టు, ప్రతి న్యాయమూర్తి స్వచ్ఛందంగా సహేతుకమైన గడువు విధించుకుని పనిచేయాలని నిర్దేశిస్తున్నారు. కానీ ఆయన సూచనలు ఎవరు పట్టించుకున్నారంటే చెప్పడం కష్టం. కింది కోర్టైనా, పై కోర్టైనా, సుప్రీంకోర్టైనా అందరికీ ఒకటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది. ఓ కేసులో సెక్షన్లు మారవు, చేసిన అభియోగాలు మారవు, సాక్షులు మారరు, కానీ తీర్పులు మాత్రం మారిపోతున్నాయి. ఓ పేరున్న లాయర్ కేసు తీసుకున్నాడంటే బెయిల్ గ్యారంటీ అనే నమ్మకం ఉంది. చాలా కేసుల్లో అది జరుగుతోంది కూడా. ఇక్కడే సామాన్యులకు కోర్టుల్లో కూడా ఏదో జరుగుతోందనే అనుమానాలు కలుగుతున్నాయి. వారిలో వచ్చే అపోహలకు తెలియకుండానే కోర్టులే కారణమవుతున్నాయని న్యాయ నిపుణులు కూడా అంగీకరించక తప్పని పరిస్థితి ఉంది. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనేది మన న్యాయ వ్యవస్థ కట్టుబాటు. అందుకే ఏ జడ్జి అయినా ఓ వ్యక్తిని నేరస్తుడిగా కన్ఫర్మ్ చేసే ముందు కేసును అన్ని కోణాల్లోనూ విశ్లేషిస్తారు. దీనికోసం టైం తీసుకోవడం తప్పేమీ కాదు. విచారణ ఆలస్యంగా జరుగుతున్న ప్రతి కేసులోనూ ఏదో కుట్ర జరుగుతుందని అనుకోవడం కూడా భావ్యం కాదు. కానీ న్యాయం జరుగుతుందని అనిపించడం కాదు, కనిపించాలి. మరి కోర్టుల్లో న్యాయం జరుగుతుందని అనిపించడమే కానీ కనిపిస్తుందా అంటే సమాధానం వెతుక్కోవాల్సిందే. ఓవైపు సత్వర న్యాయం కోసం ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న తరుణంలో కనీసం సముచిత సమయంలో అయినా న్యాయం చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. న్యాయ సంబంధిత ప్రక్రియను పూర్తిగా పాటిస్తూనే వీలైనంత త్వరగా కేసుల్లో విచారణ పూర్తి చేయాలని సూచిస్తోంది. కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఎంతవరకు అమలవుతున్నాయంటే ప్రశ్నార్థకమే. సహజంగా సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో కేసుల కొండ పెరిగిపోయి ఉంది. ఉన్నత న్యాయస్థానాలకు సంక్లిష్టమైన కేసులొస్తాయి కాబట్టి విచారణ అంత త్వరగా తెగదు. కానీ కింది కోర్టుల్లో చాలా వరకు సాధారణ కేసులే ఉంటాయి. ఆ కేసుల్లో కూడా విచారణ దశాబ్దాల తరబడి జాప్యం జరగడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో బలమైన న్యాయ వ్యవస్థ నెలకొల్పింది సామాన్యుడి కోసమే. మరి ఆ సామాన్యులకు న్యాయం అందుతుందా అంటే ఆలోచించాల్సిందే. చాలామంది వివాదాలున్నా కోర్టు మెట్లెక్కాలంటే భయపడుతున్నారు. కోర్టుకెళ్తే ఎప్పటికి న్యాయం జరుగుతుందో అనే అనుమానాలున్నాయి. కొంతమంది పోలీసులు కూడా కోర్టుకెళ్తే మీకే నష్టం, మీరు సెటిల్ చేసుకోండి అని చెబుతున్నారంటే క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. న్యాయం కూడా ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు. అలాంటి ప్రాథమిక హక్కు వినియోగించుకునే పరిస్థితుల్లో ఎంతమంది ఉన్నారు అనేది అసలు ప్రశ్న. కోర్టు తలుపు తట్టే వారికి విభిన్న అనుభవాలు ఎదురవుతున్నాయి. వీరి పరిస్థితి చూసి చాలామంది అసలు కోర్టు తలుపు తట్టినట్టయితే ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు అది ఎప్పుడు తేలుతుందో అనేటువంటి ఒక భయంతోనో లేకపోతే అనుమానంతోనో సుదీర్ఘకాలం సమస్యను సాగదీసే కంటే తక్షణ పరిష్కారం బెటర్ అనేటువంటి దీంతో రాజకీయ రౌడీ పంచాయతీలకి, పోలీస్ స్టేషన్లో పంచాయతీలకి, ఇటువంటి ఒక ఇల్లీగల్ పంచాయతీలకు వెళ్ళడం ద్వారా నష్టపోయేటువంటి స్థితి, న్యాయబద్ధంగా సమస్య పరిష్కారం అవ్వాల్సింది అన్యాయాలు జరగడం అనేది కూడా సుదీర్ఘకాలంగా మనం చూస్తున్నాం. ఇలాంటి ప్రక్రియలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అన్నట్లయితే ఈ దేశంలో మధ్యవర్తిత్వం అనేటువంటిది న్యాయబద్ధంగా ప్రోత్సహించడం చాలా ముదావహం, అనివార్యం. పేరు చెబితేనే భయపడే పరిస్థితి వచ్చింది. కోర్టుల్లో అరకొర మౌలిక సదుపాయాలు కూడా పెండింగ్ కేసులకు ప్రధాన కారణమని చెబుతున్నారు. చాలా కోర్టులు శిథిలావస్థలో ఉన్నాయని గుర్తించిన సీజేఐ రమణ నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం కూడా ఈ విషయంపై సీజేఐతో సంప్రదింపులు జరుపుతోంది. కోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండా జడ్జిల్ని పనిచేయమంటే ఎలాగనే ప్రశ్నలు కూడా నిజమే. కోర్టుల్లో వ్యవస్థాగత లోపాల్ని సరిదిద్దితే పెండింగ్ కేసుల్ని సత్వరమే పరిష్కరించడానికి వీలవుతుందనే అభిప్రాయాలున్నాయి. మన దేశంలో పెండింగ్ కేసులకు ప్రధాన కారణం సరైన ఆర్బిట్రేషన్ వ్యవస్థ లేకపోవడం. పశ్చిమ దేశాల్లో ఎప్పటినుంచో మెరుగైన ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉంది. కానీ మన దగ్గర ఆ పరిస్థితే లేదు. ఇప్పుడిప్పుడే ఆర్బిట్రేషన్ గురించి చర్చ జరుగుతోంది. అమెరికా, సింగపూర్, యూకే, కెనడాలో ఎప్పటినుంచో ఆర్బిట్రేషన్ వ్యవస్థలున్నాయి. అక్కడ ప్రతి కేసును కోర్టుకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. మొదట ఆర్బిట్రేషన్ సెంటర్లో 2 పక్షాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం విఫలమైనప్పుడే కోర్టు తలుపు తడతారు. తద్వారా నేరుగా కోర్టుపై పని ఒత్తిడి పడకుండా ఉంటుంది.
జడ్జిలకు కూడా తీర్పులు ఇవ్వడానికి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. కానీ మన దేశంలో మాత్రం ప్రతి చిన్న కేసు కోర్టుకు రావాల్సిందే. పెటీ కేసు దగ్గర నుంచి దేశాన్ని దోచేసిన ఘరానా కేసు వరకు అన్ని కేసులు కోర్టుకొస్తాయి. కోర్టులు ప్రయారిటీ ప్రకారం కేసుల్ని విచారించుకుంటూ పోతున్నాయి. దీనివల్లే తరాల తరబడి జాప్యం జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. ఆర్బిట్రేషన్ దేశంలో కొత్తేం కాదు. అసలు కోర్టులే లేనప్పుడు రచ్చబండలు, పంచాయతీలు ఉండేవి. పెద్ద మనుషులు తీర్పులు చెప్పేవారు. అయితే ఇది రాజీ మార్గంలా కాకుండా ఆర్డర్ వేసినట్టుగా ఉండేది. దీన్ని మరింత ప్రొఫెషనల్గా మలిచి ఇరు వర్గాలకు నచ్చజెప్పడానికి ఉద్దేశించిన మార్గమే ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ను సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా చెబుతున్నారు. దేశంలో చాలా వరకు కేసులు ఆర్బిట్రేషన్తోనే పరిష్కారమవుతాయని నిపుణుల అంచనా. సరైన ఆర్బిట్రేషన్ సెంటర్లు లేని కారణంగా కోర్టులపై కూడా భారం పెరిగిపోతోంది. ఇప్పటికైనా ఆర్బిట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కోరడంతో కేంద్రం ముందుకు కదులుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్బిట్రేషన్కు మంచి ఆదరణ ఉంది. కార్పొరేట్ కంపెనీలు కూడా కోర్టులతో పోలిస్తే ఆర్బిట్రేషన్ సెంటర్లలో సమస్యల పరిష్కారానికే మొగ్గు చూపుతున్నాయి. కోర్టులతో పోలిస్తే ఆర్బిట్రేషన్ సెంటర్లలో కక్షిదారులకు కొన్ని అనుకూలతలున్నాయి. ముఖ్యంగా సాంకేతిక పరమైన అంశాలు ఇమిడి ఉన్న కేసులకు కోర్టుల కంటే ఆర్బిట్రేషన్ సెంటర్లోనే మెరుగైన పరిష్కారాలు దొరికే అవకాశం ఉంది. కోర్టుల్లో కొన్ని అసాధారణ సందర్భాల్లో తప్ప జడ్జిల్ని ఎంచుకునే వీలుండదు. కానీ ఆర్బిట్రేషన్లో సదరు కేసుకు సంబంధించి సాంకేతిక అంశాలు తెలిసిన జడ్జిని ఎంచుకునే వీలుంది. సాధారణంగా కోర్టుల్లో ఆయా దేశాల అధికారిక భాషల్లోనే ప్రొసీడింగ్స్ జరుగుతాయి. కానీ ఆర్బిట్రేషన్ విషయానికొస్తే ఇక్కడ భాషను కూడా ఎంచుకునే వీలుంది. పశ్చిమ దేశాల్లో 200 ఏళ్ల నుంచే ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉంది. అమెరికా సివిల్ వార్ సమయంలో ఎన్నో గొడవలు ఆర్బిట్రేషన్ ద్వారానే పరిష్కారమయ్యాయి. అమెరికా, బ్రిటన్ మధ్య వెనుజులా విషయంలో గొడవ వచ్చినప్పుడు కూడా ఆర్బిట్రేషన్ ద్వారానే సమస్య పరిష్కారమైంది. ఇక కొరియాలో అయితే ఏటా ఆర్బిట్రేషన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆయా దేశాల్లో పగడ్బందీ ఆర్బిట్రేషన్ వ్యవస్థలు ఉండడం, కోర్టు తీర్పుల కంటే ఆర్బిట్రేషన్ తీర్పుల్ని ఇతర దేశాల్లోనూ ఈజీగా అమలు చేసే వీలుండడం దీనికి కారణాలుగా చెబుతారు. ప్రధానంగా పలు దేశాల్లో వ్యాపారాలు చేసే కంపెనీలు క్లయింట్లతో సమస్య వచ్చినప్పుడు ఆర్బిట్రేషన్కే మొగ్గు చూపుతున్నాయి. అయితే అవే కార్పొరేట్ కంపెనీలు తమ పోటీదారులతో పేచీ వస్తే మాత్రం కోర్టులకే వెళ్తున్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్య సంక్లిష్టమైనప్పుడు మధ్యవర్తిత్వంతో పరిష్కారం దొరకడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. మన ఇళ్లల్లో కూడా బంధువుల మధ్య సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తులు రంగంలోకి దిగి చాలా సమస్యలు పరిష్కరిస్తారు. ఇదే తరహాలో సివిల్ వివాదాల్లో కూడా మధ్యవర్తులు మెరుగ్గా వ్యవహరించగలుగుతున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే క్రిమినల్ కేసుల్లో మాత్రం మధ్యవర్తిత్వం కొన్ని సందర్భాల్లో మాత్రమే అక్కరకొస్తోంది. ఈ కేసుల్లో చాలా వరకు కోర్టుల్లో శిక్షలు పడాల్సిన అవసరం ఉంటుంది. ఇక పెటీ కేసులైతే మధ్యవర్తిత్వం, సంప్రదింపులతోనే సెటిల్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే మన దేశంలో చాలామంది మధ్యవర్తిత్వాన్ని చిన్నతనంగా భావిస్తున్నారు. కోర్టుకెళ్లి కేసు గెలిస్తేనే గొప్పతనంగా భావించే సమాజం మధ్యవర్తుల ద్వారా సెటిల్ చేసుకోవడాన్ని చిన్నచూపు చూడటం కూడా దీనికి ప్రధాన కారణం. ముందుగా సివిల్ డిస్ప్యూట్కి సంబంధించి ఏమైనా సెటిల్మెంట్ ఉందని చెప్పేసి కూడా అడగటం జరుగుతుంది. దిస్ ఈస్ ది లేటెస్ట్ ఇంపార్టెంట్ ది ట్రెండ్ ఇన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్. ముఖ్యంగా మన న్యాయమూర్తులందరూ కూడా ఇవాళ ఏదైతే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ ఉందో 2015 అది వచ్చిన తర్వాత బిఫోర్ 1996 ఎప్పటి నుంచి అయితే కొంత ఆర్బిట్రేషన్ యాక్ట్ అనేటువంటిది మనకి ఎనాక్ట్మెంట్ అయిందో సుప్రీంకోర్టులో, న్యాయస్థానాలు ముఖ్యంగా న్యాయమూర్తులు చాలా యాక్టివ్ రోల్ తీసుకొని ఈవెన్ సుప్రీంకోర్టు కొన్ని కేసెస్ మాకున్నటువంటి అనుభవం ఏంటంటే ఏదైనా ఒక సివిల్ కేసు కానీ, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ కానీ, ఎక్సెప్ట్ క్రిమినల్ కేసెస్, ఈజ్ దర్ ఎనీ సెటిల్మెంట్ బిట్వీన్ ద పార్టీస్ అని ఫస్ట్ అడిగేటువంటి ప్రశ్న. ఈ ధోరణిలో మార్పు వస్తేనే పెండింగ్ కేసుల పరిష్కారం సాధ్యమవుతుంది. మన దేశంలో ప్రపంచీకరణ తర్వాత కార్పొరేట్ కంపెనీలు రంగప్రవేశం చేశాయి. మన యువత కూడా వివిధ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తోంది. స్టార్టప్లు స్థాపించి విదేశాలకు విస్తరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టుల కంటే ఆర్బిట్రేషన్ సెంటర్ల అవసరం బాగా పెరిగింది. అయితే మన దగ్గర అడ్హక్ ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉంది, కానీ ఆర్బిట్రేషన్ సెంటర్లు పెద్దగా లేవు. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి ఇండియన్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఆర్బిట్రేషన్ తీర్పులపై కోర్టుల జోక్యాన్ని తగ్గిస్తూ చట్టాలు చేశారు. అయినా సరే దేశంలో ఆర్బిట్రేషన్ విధానం అనుకున్నంతగా పుంజుకోలేదు. ఫలితంగా చాలా కంపెనీలు ఆర్బిట్రేషన్ కోసం సింగపూర్ వెళ్లాల్సి వస్తోంది. గ్లోబల్ పవర్గా ఎదుగుతున్న దశలో ఇండియాలోనే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఉండాలని సిజేఐ భావించారు. దీనికి హైదరాబాద్ను మెరుగైన గమ్యస్థానంగా ఎన్నుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించడానికి ముందుకు రావడంతో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ కళ సాకారమవుతోంది. ఈ స్ఫూర్తితో దేశంలో ఆర్బిట్రేషన్ వ్యవస్థ మెరుగుపడి పెండింగ్ కేసులు పరిష్కారమైతే అంతకంటే కావాల్సింది ఏమీ ఉండదు. ఆర్బిట్రేషన్ వ్యవస్థలు కూడా చాలా వరకు
కార్పొరేట్లు బడాబాబుల కేసులకే పరిమితమవుతాయని, సామాన్యుల్ని పట్టించుకోవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా కాకుండా సామాన్యులకి న్యాయం చేస్తేనే ఆర్బిట్రేషన్ వ్యవస్థకు ఆదరణ ఉంటుంది. లేకపోతే ఆర్బిట్రేషన్ కంటే ఒకప్పటి కోర్టులే మెరుగనే అభిప్రాయం వచ్చే ప్రమాదం ఉంది.